హలో పీపుల్, వెల్కమ్ టు రీస్టార్ట్ అండ్ రైస్. ఈరోజు రెసిపీ కాదు, ఒక ఎక్స్పెరిమెంట్ అంతే. ఎయిర్ ఫ్రైయర్లో స్వీట్ పొటాటో ఫ్రైస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా వస్తాయో. చాలామంది హెల్దీ ఆల్టర్నేటివ్ అంటున్నారు కాబట్టి నేను కూడా ఒక అటెంప్ట్ ఇస్తున్నా. సో హిట్టా ఫట్టా అన్నది నేను లాస్ట్లో ఆనెస్ట్గా చెప్తా. అయితే ఫస్ట్ స్వీట్ పొటాటోస్ని మంచిగా పీల్ ఆఫ్ చేసుకున్నా. అది చాలా టఫ్ ఉండే, లైక్ ఇట్స్ వెరీ హార్డ్ టు పీల్ ఆఫ్. అండ్ కట్ చేసేటప్పుడు కూడా యూ కెన్ సీ ద స్ట్రెంగ్త్ ఐఎమ్ పుట్టింగ్ ఇన్. చాలా అంటే చాలా హార్డ్ ఉంది. సో కట్టింగ్కి చాలా టైం పట్టింది అండ్ ఇట్స్ డిఫికల్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, కట్ చేస్తున్నప్పుడు దాని కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత వాటర్లో వాష్ చేస్తే కూడా వాటర్ అన్నీ డర్టీ అయిపోయాయి. సో మంచిగా క్లీన్ చేసేసుకొని దెన్ బాయిలింగ్ వాటర్లో కాసేపు పెట్టాను. సో కట్ చేసుకోవడం మన నార్మల్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉంటాయి అలా ఆ స్టైల్లో కట్ చేయడానికి ట్రై చేసా. బట్ అంత పర్ఫెక్ట్గా రాలేదు. ఐ ట్రైడ్ మై బెస్ట్. సో క్లీన్గా వాష్ చేసేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఈ ఫ్రైస్ అందులో వేసేయాలి. కొంచెం బాయిల్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బాయిల్ చేసుకోవడం కొంచెం ఎక్కువసేపే బాయిల్ చేసా అనిపించింది. సో మీరు ఇన్ కేస్ ట్రై చేస్తే మాత్రం ఇంతసేపు బాయిల్ చేయకండి. నేనేమనుకున్నా అంటే అవి హార్డ్ ఉండే కదా, ఎక్కువ బాయిలింగ్ చేయాలేమో అనుకున్నా. అంత అవసరం లేదు. దెన్ కొంచెం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి పెరి పెరి మసాలా వేసాను. దట్స్ ఆల్, ఇంకేమీ వేయలేదు అందులో. అది వేసాక మొత్తం కోటింగ్ అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసా ప్రాపర్గా. లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దెన్ మిక్స్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో షిఫ్ట్ చేయడమే. ఎయిర్ ఫ్రైయర్లోకి వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకున్నాను. టూ మెనీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు బికాజ్ స్వీట్ పొటాటో ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది. సో టూ మెనీ ఇంగ్రీడియంట్స్ కెన్ స్పాయిల్ అన్నట్టు. ఒక 8 to 10 minutes టైమర్ సెట్ చేస్తే అయిపోతుంది. మిడిల్లో ఆఫ్టర్ లైక్ 3 to 4 minutes తర్వాత ఇంకొక మిక్స్ ఇచ్చేస్తే బాగుంటుంది. సో నేను ఓవర్ బాయిల్ చేయడం వల్ల అది క్రిస్పీ అంత ఈజీగా అవ్వలేదు. సో ఇంకొకసారి పెట్టాను. లెట్స్ సీ. ఐఎమ్ క్యూరియస్ ఈ ప్రయోగం ఎట్లా టర్న్ అవుట్ అవుతుంది అని. బికాజ్ కట్టింగ్కి నేను చాలా ఎఫర్ట్ పెట్టాను కాబట్టి. సో నాట్ బ్యాడ్, కొంచెం క్రిస్పీ అయితే అయ్యాయి. సో గైజ్, వెన్ ఐ టేస్టెడ్ ఇట్, నాట్ సో గ్రేట్. ఓకే ఉంది అంతే. మేబీ బాయిలింగ్ ఎక్కువ అయింది. సో ఒక రకంగా అంత హిట్ కాదు, బట్ అంత వర్స్ట్ కూడా కాదు. ఓకే, బాయ్.